సీనియర్ ఇన్స్పెక్టర్ దయా, నువ్వు సిఐడి కోసం, దేశం కోసం చాలా సేవలు చేశావు. దానికి చాలా కృతజ్ఞతలు. ఈ రోజు నుంచి నువ్వు సిఐడిలో ఒక భాగస్వామ్యం కాదు. సార్, మీరు ప్రతి నేరస్తుడికి తన వైపు న్యాయం చెప్పే అవకాశం ఇస్తారు. అటువంటి అవకాశం నాకు లేదా? లేదు దయా. ఎందుకంటే నీలాంటి ఒక సిఐడి ఆఫీసర్ అటువంటి తప్పుని అస్సలు చేయకూడదు. చట్టం ఏం చెప్తుందనే దాని గురించి నాకేం దిగుల్లేదు సార్. కానీ మీరేమనుకుంటున్నారు? నేను నేరస్తుండా? దయా, నేను అనుకునే దాని గురించి ముఖ్యం కాదు. మన చట్టం ఏం చెప్తుందో అదే ముఖ్యం. ఇప్పుడు చట్టం దృష్టిలో నువ్వు ఒక హంతకుడివే. సరే సార్, మీరు నా జీవితం గురించి నిర్ణయం తీసుకున్నారంటే ఇంకా అంగీకరిస్తారు. నేను అభయ్ కుమార్. ఈరోజు 14వ తేదీ. ఈరోజు సిఐడి బ్యూరోకి వచ్చాను. నా వైఫ్ ప్రాణాలకి ప్రమాదం, అది కూడా సిఐడి ఆఫీసర్స్ వల్ల. ఇటు చూడండి, వీళ్ళు ఎటువంటి సహాయం చేయట్లేదు. ఒకవేళ నా వైఫ్ ప్రాణాలకి మాత్రం ఏమైనా అయితే వీటన్నిటికీ సిఐడి ఆఫీసర్స్ వాళ్ళ కారణం. రేపు ఉదయం 2 గంటల నుంచి 4 గంటల లోపు సిఐడి ఆఫీసర్స్ నేను చేసుకుంటాను. నేను నన్నే కాల్చుకొని అబ్బాయి అనే ఒక వ్యక్తి వాళ్ళ వైఫ్ ని కాపాడడం కోసం రిక్వెస్ట్ చేసి మన ఆఫీస్కి వచ్చాడా? ఇదిగో, ఈ వీడియో 4 గంటల ముందే వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో వాడు నీతి కోసం పోరాడుతున్నాడు. వచ్చాడా ఇక్కడికి? నైట్ 10 గంటల వరకు ఇక్కడే కదా ఉన్నావు. ఎవరైనా వచ్చారా? ఆయన వచ్చారు సార్. కానీ ఏంటి? నాకు ఇన్ఫార్మ్ ఎందుకు చేయలేదు? సార్, ఆయన విచిత్రంగా మాట్లాడారు సార్. సార్, నా పేరు అభయ్ కుమార్. నేను ఇప్పుడు మీకు జరిగిపోయే హత్య గురించి డీటెయిల్స్ చెప్పడానికి వచ్చాను. ఎవరు మర్డర్ అది? ఎవరంటే నా వైఫ్ రూపా. మీ వైఫ్ ని ఎవరు చంపాలనుకున్నారు? ఒక సిఐడి ఆఫీసర్ నా భార్యని చంపబోతున్నాడు. సరే, మీ వైఫ్ ని ఒక సిఐడి ఆఫీసరే చంపబోతున్నారు మీకెలా తెలుసు? ఏంటి? ఏంటో చెప్పు. అరే, దగ్గరికి రండి. ఈ విషయం నేను చెవులోనే చెప్పగలుగుతాను. నేను దాన్ని నా కలలో చూశాను. ఒక సిఐడి ఆఫీసర్ నా భార్య రూపాన్ని చంపేశాడు. సార్, మీకు ఒక విషయం తెలుసా? నాకు వచ్చే ప్రతి కళ నిజమవుతుంది. సార్, ఆ వ్యక్తి ఏదో ప్రాంక్ చేస్తున్నాడో కామెడీ చేస్తున్నాడో అనుకున్నా సార్. అలాగే నైట్ బాగా లేట్ అయింది, అందుకే ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా. ప్రాంక్ కామెడీ చేస్తున్నాడు. ఆ అమాయకురాలికి అసలు ఏమైనా జరుగుంటే ఏం చేస్తావు? సారీ సార్, నేనది ఆలోచించలా. నువ్వు సారీ అడిగితే మాత్రం అంత సరైపోతుందా? నాకిది అసలు అర్థం కాలేదు అభిజిత్. ఖచ్చితంగా రూపాకి ఏదో ఒకటి జరుగుతుంది. హలో. హలో మ్యామ్, మీరెవరు మాట్లాడేది? ఫోన్ మీరు చేసి అది అర్ధరాత్రిలో మీరెవరని నన్ను అడుగుతున్నారు? మ్యామ్, నేను ఇన్స్పెక్టర్ దయాని, సిఐడి నుంచి. సిఐడి? ఏం విషయం సార్? నేను రూప మాట్లాడుతున్నాను. ఎవరిని మర్డర్ చేయబోతున్నారు? ఎవరంటే నా వైఫ్ రూపా. రూపా గారు, మీ హస్బెండ్ మా బ్యూరోకి వచ్చారు నైట్ 10 o'clockకి. ఇది ఆయన నెంబరే కదా? లేదు సార్, ఇది నా నెంబర్. తర్వాత నా హస్బెండ్ నాతో పాటు ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఎందుకు మిమ్మల్ని చూడడానికి బ్యూరో వచ్చుంటారు? ఏమిటి, ఉదయం నుంచి ఆయన ఇంట్లోనే ఉన్నారా? అంటే 10ంటికి కూడానా? అవును సార్, ఇప్పుడే మేము కొంచెంసేపటి ముందు డిన్నర్ తిన్నాం. తర్వాత ఆయన పూణేకి బయలుదేరారు. ఆయన మిమ్మల్ని కలవడానికి ఎలా? ఏమైంది ఆఫీసర్? మ్యామ్, మీ హస్బెండ్ అభయ్ మా బ్యూరోకి వచ్చారు. ఏంటి? అభయ్? సార్, ఇది నా మొదటి భర్త యొక్క పేరు. సార్
సార్ ఆయన జైల్లో ఉన్నారు సార్. ఆయన ఎలా మిమ్మల్ని కలిశాడు? జైల్లోనా? జైల్లోనా? ఏ జైల్లో? సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈరోజు 4 గంటలకి ఆయనకు ఉరి అనుకుంటాను. ఊరే సార్ ఆయన జైలు నుంచి తప్పించుకున్నాడా లేక చట్టం మన్నించిందా? రూపా మ్యామ్, నేను ఏసీపీ ప్రద్యుమన్ మాట్లాడుతున్నాను. ఏ తప్పు కోసం అసలు మీ భర్త జైలుకి వెళ్ళాడో మీరు చెప్పగలరా? సార్ నలుగురిని ఆయన హత్య చేశాడు సార్. సార్ ఆయన చాలా భయంకరమైన మనిషి. సార్ ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చాడంటే నన్ను నా భర్తని చంపేస్తాడు. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. ఆ, ఇలా చూడండి రూపా మ్యామ్, మీరు భయపడకండి. ఆయన ఉరిశిక్ష రద్దు కాలేదు, ఇంకా ఎవరో జైలు నుంచి తప్పించుకోలేదు. ఎవరో దీంతో ఆడుకుంటున్నట్టున్నారు. ఆ, రూపా గారు, మీరు మీ ఇంట్లోనే ఉండండి, మేము అక్కడికి వస్తున్నాం. మేము వచ్చేంత వరకు మీరు ఎవరొచ్చినా డోర్ ఓపెన్ చేయకండి. ఎస్ సార్. సార్ ప్లీజ్ సార్, మీరు కొంచెం త్వరగా రండి సార్ ప్లీజ్. అన్నట్టు మీ అడ్రస్ ఇది కరెక్టేనా? G4 రుక్మిణి గార్డెన్. ఓ గాడ్, అలా అయితే నా కొత్త ఇంటి అడ్రస్ కూడా ఆయనకు తెలుసా? ఓకే మ్యామ్, మేము అక్కడికి త్వరగా వచ్చేస్తాం. ఓకే పూర్వి, నువ్వు దయాతో వెళ్ళు. సార్ సార్. పంకజ్, సార్ ఈ అబ్బాయి యొక్క డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. హలో, సార్ సెంట్రల్ జైల్లో మాట్లాడాను సార్. ఆ అబ్బాయి జైల్లోనే ఉన్నాడు సార్. వాడికి ఉదయం 4 గంటలకు ఉరిశిక్ష పడబోతోంది. ఇంకా 1 అవరే ఉంది సార్. అలా అయితే అభిజిత్, మన బీరోకే వచ్చి ఇంత సమస్య చేసింది అసలెవరో? సార్ తలుపు తీయట్లేదు. లోపలేమీ ప్రాబ్లం లేదు. ఆవిడకి ఫోన్ చేయి. లోపల ఫోన్ రింగ్ అవుతోంది, డోర్ ఓపెన్ చేయడం లేదు. విరగొట్టేద్దాం. చెప్పండి సార్, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? సిఐడీస్. మీరెవరు? సిఐడియా? సార్ నా పేరు హరీషు, నేను ఇక్కడ పనిచేస్తాను. ఆ వివేక్ సార్ ఉన్నారు కదా, ఆయన సెక్రటరీ సార్. నేను ఓ, అప్పుడు ఈమె పాయల్ మేడం సార్. అంటే ఇంట్లో పని మనిషిగా వర్క్ చేస్తుంటారు సార్. ఏమైంది సార్? రూపా గారు ఎక్కడ? అది సార్, మేడం నిద్రపోతుంటారు. నిద్రపోతున్నారా? ఇప్పుడే కాసేపటి క్రితమే మేము ఆవిడతో ఫోన్లో మాట్లాడాం. అప్పుడే ఇలా పడుకున్నారు? సార్ అది మేడం రాత్రి నిద్ర మాత్రలు తీసుకుంటారు సార్. ఓ సార్ ఇప్పుడు మీకు అర్జెంట్ పని లేకపోతే మీరు ఉదయం రండి సార్. కొంచెం అర్జెంటే. ఈ డోర్కి మీ దగ్గర ఉందా, లేకపోతే పగలగొట్టాలా? లేదు వద్దు, నువ్వు వెళ్ళి ఆ 2వ తాళం తీసుకోరా. సరే తీసుకొస్తాను. అన్నట్టు ఈ లైట్స్ ఎందుకు ఇంత డిమ్గా ఉన్నాయి? ఎప్పుడు ఈ లైట్స్ ఆఫ్ చేసే పడుకుంటారా రూపా గారు? లేదు సార్, లైట్ ఉండాలి. ఒక్క నిమిషం నేను చూస్తాను. ఎందుకు వెలగట్లేదు? మిగతా అందరి ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయే. ఈ ఇంట్లో మాత్రమే కరెంట్ లేదు అనుకుంటా. సార్ తాళం. ఓపెన్ చేయండి. సార్ నేను లోపల లైట్ ఒకసారి ఆన్ చేసి చూస్తాను. సార్ ఇంట్లో ఏ లైటు వెలగట్లేదు. పూర్వి, ఈ హరీష్తో వెళ్ళి కరెంట్ ఎందుకు ఆఫ్ అయిందో మీటర్ బాక్స్ చెక్ చేసి చూడు. సార్ రండి.
రూపా గారు రూమ్ ఎక్కడ? సార్ పైన ఉన్నారు, నేను వెళ్ళి లేపుతాను. పదండి. ఆ. మేడం మేడం కాస్త తలుపులు తీయండి. సిఐడి ఆఫీసర్స్ వచ్చారు, ఏదో ముఖ్యమైన పనట. సార్ మేడం ఏ సమాధానం చెప్పలేదు. రూపా గారు, నేను ఇన్స్పెక్టర్ దయా సిఐడి నుంచి కాసేపటి క్రితం మీకు ఫోన్ చేశాను కదా, మీకేం కాలేదుగా? సార్ వాళ్ళు ఎప్పుడు ఇంత మత్తుగా నిద్రపోయింది లేదు సార్. ఒక చిన్న శబ్దం వినిపించినా కూడా వాళ్ళు నిద్రలేస్తారు. సరే మీరు ఇలా రండి. ఇంకో దారి లేదు, విరగ్గొట్టాలి. మీరు అట్నుంచండి. రూపా గారు ఏం కాలేదుగా? రూపా గారు, ఏయ్, వెనకాల నుంచున్నది ఎవరైనా మర్యాదగా బయటికి రావాలి. మర్యాదగా బయటికి రాలేదంటే కాళ్ళ మీదే షూట్ చేస్తాను. మేడం కాల్చారు, ఎవరో కాల్చారు. ఏయ్, మ్యామ్ మీరు ఓకే కదా? రూపా గారు, పూర్వి, పూర్వి ఎక్కడున్నావు? పూర్వి, పూర్వి ఇక్కడి నుంచి ఎవరో షూట్ చేసి పారిపోయారు, వెతుకు త్వరగా. సార్ మేడం మేడం రూపా మేడం 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 కళ్ళు తెరవండి మేడం. రూపా మేడం ఏమైంది? ఏం చేశారు మీరు? మా మేడంని చంపేశారే. తప్పకోండి, నేను చూస్తాను. తప్పుకోండి, మీరే మా మేడంని చంపేశారు. తను ముట్టుకోకండి. ఏంటి? మేడం పూర్వి, అన్ని చోట్ల చెక్ చేశాను కానీ ఎవరూ లేరు. బ్యాక్ సైడ్ చూసావా? అన్ని చోట్ల చూశాను. ఇల్లంతా చెక్ చేసావా? సార్ ఇంట్లో కూడా చూశాను, ఎవరూ లేరు. పూర్వి, నువ్వు సరిగ్గా చెక్ చేసి ఉండవు. లేదు సార్, సరిగ్గానే చూశాను. ఇదేంటి మ్యామ్? మ్యామ్, ఒక సిఐడి ఆఫీసర్ నా భార్యని చంపబోతున్నాడు. అభిజిత్, అసలు నేను షూట్ చేయలేదు. అబద్ధం చెప్తున్నారు సార్, ఈయనే కాల్చారు. ఒక నిమిషం మాట్లాడకుండా ఉండండి. మీరు కొంచెం బయటికి వెళ్ళండి. మిమ్మల్ని అడిగినంత వరకు ఏది చెప్పకండి, ప్లీజ్ వెళ్ళండి. దయా, ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో చెప్పు. నువ్వు తలుపు బద్దలు కొట్టి లోపలికొచ్చావు కదా, ఏం చూసావు? మొత్తం అంతా చెప్పు. రూమ్లో ఫుల్లుగా చీకటిగా ఉంది, ఏది సరిగ్గా కనిపించలేదు. అప్పుడే నేను ఆ కర్టెన్ వెనకాల చూశాను, ఒకడి షూస్ కనిపించాను. ఎవడో ఉన్నాడనుకుని వాడితో నేను మర్యాదగా బయటికి రా అని చెప్పాను. అప్పుడే ఎవరో షూట్ చేసిన సౌండ్ వచ్చింది. ఆ టైంలో బుల్లెట్ శబ్దం వినిపించిందా ఏంటి? కానీ బుల్లెట్ నీ గన్లో నుంచి వెళ్ళలేదు. లేదు, ఇంకెవరి గన్తోనూ షూట్ చేశారు. అప్పటి వరకు రూపా ప్రాణాలతో ఉన్నారా లేక చనిపోయారా? నాకు తెలియదు అభిజిత్, చెప్తున్నాను కదా, నాకు చీకట్లో ఏమీ సరిగా కనిపించలేదు. ఎందుకు సార్, ఎందుకు ఇంత అబద్ధం చెప్తున్నారు? ఇలా చెప్పడానికి సిగ్గు లేదు. ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉంటే షూ మాత్రం ఎలా తెలుస్తుంది? ఇలా చూడండి, మీకేం చెప్పాను? నోరు మూసుకుని బయట నిలబడమని చెప్పాను కదా. నేను మీతో మాట్లాడడానికి వస్తానని చెప్పాను కదా, వెళ్ళండి ప్లీజ్. చెప్పుదయ్యా, తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నేను ఆ కర్టన్స్ ఓపెన్ చేసి చూశాను, అక్కడ ఎవరూ లేరు. షూస్ అక్కడే ఉన్నాయి. ఒకవేళ వాడు కిటికీలోంచి దూకి తప్పించుకుండొచ్చు.
పూర్వి, దయ నిన్ను పిలిచినప్పుడు నువ్వు అక్కడ కొంచెం వెనక బ్యాక్ యార్డ్లో ఉన్నావు కదా, అక్కడ ఎవరైనా ఉన్నారా? నేను బాగా చూశాను సార్, ఎవరూ లేరు. అప్పుడు నువ్వు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నావు కదా? ఎస్ సార్. ఒకవేళ పూర్వి వాణ్ణి అక్కడ చూసేలోగానే వాడు పారిపోయి ఉండొచ్చు కదా. లాస్ట్. దయా, ఇలా చూడు, ఈ బ్యాక్ యార్డ్ చాలా పెద్దది. ఎంత కదన్నా గేట్ దగ్గరికి వెళ్ళడానికి 30 to 40 seconds అవుతుంది. పూర్వీ కంటికి వాడి నీడ కూడా తెలియకుండా వాడు వెళ్ళుండే అవకాశం లేదు. కాదు అభిజిత్, సార్ ఆ కిటికీ కింద బాగా చెక్ చేశాను, ఎలాంటి రేకులు లేవు. అలాగే గోడలో కూడా చూసా, అక్కడే ఏమీ లేవు. హ. హే దయా, ఈ కిటికీ మూసుంది, అది లోపల నుంచి మూసుంది. ఓపెన్ చేయడానికి నేను ట్రై చేశాను, అది జామ్ అయి ఉంది. దయా, నువ్వే తెరవలేకపోతున్నాను, జామ్ అని అంటున్నావు. హంతకుడు ఇందులో నుంచి ఎలా తప్పించుకొని ఉంటాడు? అభిజిత్ వాడు ఇంకెక్కడి నుంచైనా తప్పించుకుని ఉండొచ్చు కదా. ఎక్కడి నుంచి? నువ్విక్కడ ఈ డోర్ దగ్గర నిలబడ్డావు, ఇక్కడి నుంచి ఎవరూ వెళ్ళలేదు. ఈ డోర్ తప్పించి వేరే స్థలమే లేదు కదా, మరి ఎక్కడి నుంచి తప్పించుకుని ఉంటాడు? అయ్యో, ఈ కిటికీ సంగతి వదిలేయి, వాడికి ఎక్కడి నుంచో తప్పించుకుని ఉంటాడు. నేనెంతో క్లియర్గా నేను షూట్ చేయలేదని చెప్తున్నాను కదా, మరింకేంటి? ఇప్పుడైనా మనం నిజమైన నేరస్తుడిని వెతుకుదామా, ఏమంటారు? అదే చేస్తున్నాం, అదే చేస్తాం. ఖర్గే, ఇక్కడున్న ఎవిడెన్స్ ఏం చెప్తున్నాయి? సార్ ఇప్పటికి ఇది మాత్రమే చెప్పగలం. ఈ బాడీలో బుల్లెట్ వైర్ వల్ల బయటకొచ్చింది, కానీ బాడీలో ఎలాంటి ఎగ్జిట్ గాయం లేదు. అలాగైతే ఇప్పుడు కూడా ఆ గుండు శరీరంలోనే ఉంది. సరిదయ, తుపాకీతో కాల్చినప్పుడు బాడీ పొజిషన్ ఇలాగే ఉండేదా? అయ్యో అభిజిత్, నేను చెప్తున్నాను కదా, అది రూమ్ అంతా చీకటిగా ఉంది. ఈ రూప ఏ పొజిషన్లో పడుకున్నారో మేము చూడలేదు. సరే, ముందు నువ్వు రూమ్లోకి వచ్చినప్పుడు ఈ రూప ఓకేనా కాదా అని చెక్ చేసావా? లేదు, నేను రూమ్లోకి వచ్చిన వెంటనే ముందు హంతకుడు కనిపించాడు కదా, వాణ్ణేగా ముందు డీల్ చేయాలి. రూమ్ లోపల వేరే ఎవరు లేరు దయా. రూమ్లో 2 వ్యక్తులే ఉన్నారు, ఒకరు నువ్వు, ఇంకొకరు రూప. అభిజిత్, ఇప్పుడు నువ్వేమంటున్నావు? రూపా నేనే షూట్ చేస్తానంటావా? నేను అలా చెప్పలేదు. సరే ఓకే, అయితే లైట్ వచ్చినప్పుడు బాడీ పొజిషన్ ఎలా ఉండేది? అయ్యో, నేనేమీ చూడలేదు. ఆలోగా పాయల్ లోపలికి వచ్చింది, ఆవిడ రావడంతో నేనేమీ చూడలేదు. సూపర్ సార్, సూపర్. ఇది కరెక్టే. మీరు చంపేసి నా మీద నింద వేస్తున్నారా? రూపా, 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 ఆగండి, రూపా. ఆగండి. ఏమైంది వెనక్కి రూపా? రండి, వెనక్కి రండి. ఇది ఎలా జరిగింది? ఎవరు నా వైఫ్ ని చంపింది? సార్ ఈయనే మేడంని చంపారు. ఏ, నా వైఫ్ కి నీకు ఏంటండి గొడవ? నోరు తెరిచి చెప్పు. ఒక్క నిమిషం. రూపా, వీళ్ళను బయటికి తీసుకెళ్ళండి త్వరగా. నా రూపాకి ఏమైంది సార్? బయటికి వెళ్దాం రండి. బయటికి పంపిస్తున్నారు. మ్యామ్, మీరే ఇట్స్ కదా ఓకే, చెప్పింది. వెళ్దాం సార్ వెళ్దాం, నిన్ను బయటికి వెళ్దాం రండి పంపిస్తున్నారు. ప్లీజ్. కానీ సార్, ఈ బెడ్ పక్క నుంచి బుల్లెట్ షెల్ దొరికింది. ఫెంటాస్టిక్. అభిజిత్, నేను చెప్పాను కదా, బుల్లెట్ అటువైపు నుంచే వచ్చింది, హంతకుడు అక్కడే ఉన్నాడు. బుల్లెట్ ఏ గన్లో నుంచి బయటకు వచ్చిందని ఖచ్చితంగా కనిపెట్టొచ్చు. ఇందులో మొత్తం 9 బుల్లెట్లు ఉన్నాయి. 10 ఉండాలి కదా, ఒకటి తక్కువగా ఉంది. తెలీదు సార్, నేను చెక్ చేయలేదు.
ఆ రూపా బాడీ నుంచి తీసిన బుల్లెట్ ఇప్పుడు దయా గన్లోంచి షూట్ చేసిన బుల్లెట్ కూడా ఆ రెండిటికి మార్క్స్ మ్యాచ్ అవుతున్నాయి. రూపా మరణం నీ గన్నులోంచి వచ్చిన బుల్లెట్తోనే జరిగింది. ఏమంటున్నారు సార్? నేను చెప్తున్నాను కదా అసలు షూట్ చేయలేదు అని. మరి రూప నా వల్ల ఎలా చనిపోయారు? మరి ఇది ఏంటో చెప్పదయ్యా, ఏంటని చెప్పు. సార్ అది నేను దయా సార్ చైన్ చెక్ చేశాను కదా, దాని రిపోర్ట్స్ వచ్చింది. ఏంటి? సార్ దయా సార్ చైన్ నుంచి గన్ పౌడర్ ట్రేసెస్ దొరికాయి. ఇంకా రూపా యొక్క టైమ్ ఆఫ్ డెత్ మన సిఐడ్స్ అక్కడికి వెళ్ళిన టైం కూడా ఒకటే. డీజీపీ ప్రతాప్ పేరు మీరు వినే ఉంటారే. ఏసీపీ ప్రత్యుమన్ నేను మీకు అకాడమీలో జూనియర్ని. కానీ ఈరోజు చూడండి, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను, కానీ మీరు ఏసీపీగానే ఉన్నారు. గుడ్ ఫర్ యూ ప్రతాప్. ఐ మీన్ అదేంటంటే ప్రతాప్ గారు, తర్వాత మీకు తెలియందేం కాదు, ర్యాంకు పెరగటం ఒక ఆఫీసర్కి తను చేసే పనికి సంబంధం లేదు. ఇంకా ఎన్నో విషయాలు కావాలి. దాన్ని నేను ఇంతవరకు కూడా ఇంపార్టెంట్గా అనుకోలేదు. ఏసీపీ ప్రత్యుమన్, వాట్ డు యు మీన్ టు సే? ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఈ పొజిషన్కి టాలెంట్తో రాలేదు, మిగతా వాళ్ళని కాకాపట్టి వచ్చానని అంటున్నారా? అరే నేనెప్పుడు మీరు కాబట్టి డీజీపీ అయ్యారని చెప్పాను. నేను ఏసీపీ ప్రత్యుమన్, మీరిక్కడ సిఐడి టీం రన్ చేస్తున్నారా లేకపోతే సర్కస్ ఏదైనా నడుపుతున్నారా? సార్ మీరు మీడియా చెప్పే విషయాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇన్స్పెక్టర్ అభిజిత్, మీకు జ్ఞాపక శక్తి పోయిందా ఏంటి? లేదండి, మీకు మైండ్ ప్రాబ్లం అట్లాంటిదేమీ లేదు కదా? నేను బానే ఉన్నాను. బాగున్నారంటే మొదట సెన్స్తో మాట్లాడండి. మీకొకటి తెలుసా? ఈ రోజు మీడియాలో ఏం చూపిస్తున్నారో దాన్నే పబ్లిక్ నమ్ముతున్నారు. ఇంకా ఏసీపీ, మీరు చేసిన పనితో హోమ్ మినిస్ట్రీ నా గొంతుని పట్టుకున్నారు. నేనిప్పుడు ఏం సమాధానం చెప్పాలి? విచారణ జరుగుతుంది, కానీ త్వరగానే అన్నీ కనిపెట్టారు. ఇన్వెస్టిగేషన్ ముగింపు అందరికీ తెలిసే. చాలా సింపుల్ అయిన విషయం. దయాగన్లో నుంచి ఆ బుల్లెట్ వెళ్ళింది, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. ఇట్స్ ఓపెన్ అండ్ షట్ కేస్. ఇంతకంటే ఏం కావాలి? సరే, దయా ఇప్పుడెక్కడా? దయాని పిలవండి. మీ వల్ల కాకపోతే నేను దయాని పిలిచి నేనే సస్పెండ్ చేస్తాను. ఇలా చూడండి సార్, ఆయన వస్తున్నారు. అందవే. ఓ వస్తున్నారా? అంటే ఇప్పుడు కూడా జాలీగా తిరుగుతున్నారా? అంటే ఇంకా అతన్ని అరెస్ట్ చేయలేదా? సార్ దయ ఊరు నుంచి పారిపోయేంత పిరికి వాడేం కాదు. ఏ సమస్యైనా ధైర్యంగా నిలబడి ఫేస్ చేసేవాడు. అలాగే జైలుకి వెళ్లాల్సిందే. గర్వంగా వెళ్ళమనండి, మేడతాళంతో వెళ్ళనివ్వండి. డాక్టర్ సోలంకి. ఎస్ సార్. సైంటిస్ట్, మీ సైన్స్ ఏం చెప్తుంది? దయా నిరపరాధియా లేకపోతే హంతకుడా? అది సార్, ఇంతవరకు వచ్చిన రిపోర్ట్లన్నీ దయాకి ఆపోజిట్గానే ఉంది. అంటే దయా గన్లో నుంచే బుల్లెట్ వెళ్ళిందని కన్ఫర్మే కదా? అవును సార్. సరే ఒకటి చెప్పండి, దయాకు బదులుగా ఇంకెవరైనా ఈ కేసులో ఉండుంటే, ఈ ఆధారాలంతా అతనికి ఎదురుగా ఉండుంటే? సార్ ఈ పాటికి వాడిని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం. కరెక్ట్. ఏసీపీ ప్రత్యుమన్, డాక్టర్ సోలంకి ఏం చెప్పారో మీకు అర్థమైంది కదా? ఈ పాటికి అతన్ని అరెస్ట్ చేసి ఉండాలి, కానీ ఇప్పుడు దయాన్ని అరెస్ట్ చేయడానికి పారపక్షం చూపిస్తున్నారు. అది చాలా తప్పు. నేనేమి దయాకి సపోర్ట్ చేయలేదు. చెయ్యాలని అనుకోవద్దు, ఇంకా మీరు కూడా సమస్యలో ఇరుక్కుంటారు. నేను కొంచెం టైమే మిమ్మల్ని అడుగుతున్నాను. ఏసీపీ ప్రత్యుమన్, మీ కొడుకు నకుల్ మరణం తర్వాత మీకు ఒక మెడల్ దొరికింది కదా? అది జాగ్రత్తగా ఉంది కదా? లేకపోతే ఒకవేళ దాని మెరుపు తగ్గిపోయిందా ఏంటి? చాలు సార్, హద్దు మీరి మాట్లాడుతున్నారు. కానీ దయాకి సంబంధించి దయా హంతకుడంటే నా చేతులతోనే అరెస్ట్ చేస్తాను. వెరీ గుడ్ ఏసీపీ, ఆల్ ది బెస్ట్.
సీనియర్ ఇన్స్పెక్టర్ దయా, నువ్వు సిఐడి కోసం దేశం కోసం చాలా సేవలు చేశావు. దానికి చాలా కృతజ్ఞతలు. ఈ రోజు నుంచి నువ్వు సిఐడిలో ఒక భాగస్వామివి కాదు. ఎంత దూరం వెళ్ళినా సరే దయా నిరపరాధి అనేది నేను నిరూపిస్తాను. ఈ ప్రపంచం దృష్టిలో వాడు నేరస్తుడై ఉండొచ్చు, కానీ వాడు ఎప్పుడూ ఏ నిరపరాధిని చంపడన్న విషయం నాకు బాగా తెలుసు. అబ్బాయి ఎలాంటి మనిషి? అభయ్ సార్, అది నా మొదటి భర్త యొక్క పేరు. ఏ జైలు? సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈ అబ్బాయి జైల్లోనే ఉన్నాడు సార్. వాడికి ఈరోజు ఉదయం 4 గంటలకు ఉరిశిక్ష. అబ్బాయి లాంటి టాలెంటెడ్ని నా జీవితంలో చూసిందే లేదు సార్. అలా వాడి దగ్గర ఏం టాలెంట్ ఉంది? సార్, సరైన సైంటిస్ట్ బుర్ర తెలుసా? ఆయన మేము జైల్లో అందరం జీడీ నాయుడు అంటాం. విజ్ఞాన మెదడ. ఆయన రోజు ఏదో ఒకటి కొత్తది కనిపెడుతూ ఉంటాడు. ఏంటి? ఏం కనిపెట్టాడలా? అదేంటి? ఆ వ్యక్తి మిషన్లో ఏదో ఒకటి చేస్తాడు. వాడి యొక్క టాలెంట్ ముందులో పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఓడిపోతారు. సరే, అతన్ని ఆ రోజు ఉరి తీశారు కదా, ఆ రోజు అతను ఎలా ప్రవర్తించాడు? అతను బాధపడ్డాడా లేక భయపడ్డాడా? లేదు సార్, నవ్వుతూ వేలాడాడు. వాడి సంతోషానికి కారణమేంటో ఏదైనా చెప్పాడా? వాడేం చెప్పలేదు సార్. అతని ప్రపంచాన్ని వదిలేసి త్వరగా వెళ్ళిపోవాలనుకున్నాడేమో. జైల్లో అతన్ని కలవడానికి ఎవరైనా వస్తారా? లేదు సార్, అతన్ని కలవడానికి ఎవరూ రాలేదు. విషయం ఏంటి సార్? ఒక సిఐడి ఆఫీసర్ నేరస్తుడిని కలవడానికి వచ్చారు. లేదు, తన స్నేహితుణ్ణి చూడ్డానికి ఇంకొక స్నేహితుడు వచ్చాడు. నేను ఇక్కడే ఉన్నట్టు నీకెలా తెలుసు? నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఎప్పుడు టెన్షన్ అయినా ఇక్కడికే కదా వస్తావు. అంతా ముగిసిపోయిందిరా, అంతా అయిపోయింది. నా ఇన్ని సంవత్సరాల శ్రమ, నా నిజాయితీ అంతా ఒక క్షణంలో ముగిసిపోయింది. ఏమీ అయిపోలేదు దయా. సిఐడి దగ్గర నుంచి ఏ నేరస్తుడి ఇప్పటి వరకు తప్పించుకుంది లేదు. ఈసారి కూడా తప్పించుకోలేరు. నేను చంపుండనని నువ్వు నమ్ముతున్నావు కదా? దయా, నాకు నీ మీద నాకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. కానీ ఆధారాలు అవి వేరేలా ఉన్నాయిగా. దానికి మనం వేరే ఆధారం వెతుకుతాం కదా. ఎప్పుడూ అదే కదా చేశాం. దయా, నువ్వు నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. మీరు ఇప్పటి వరకు ఏ దయా గురించి మాట్లాడారో, అతను ఇప్పటి వరకు నీతి న్యాయాన్ని కాపాడడానికి 43 సార్లు అతనికి బుల్లెట్ తగిలింది. 43 బుల్లెట్సా? అన్నిసార్లు నా జీవితంలో కూడా నేను షూట్ చేసి ఉండనే. అతను అన్నిసార్లు కాల్చబడ్డాడు. అతని చేతుల్లో, కాళ్లల్లో, నడుములో, గుండెలో, శరీరం మొత్తం గాయాలే. కానీ మీరు ఇంత తేలిగ్గా అతని నేరస్తుల లిస్టులో చేర్చేశారు. అతని మనసులో ఇప్పుడు ఏముంటుందో మీరు కొంచెమైనా ఆలోచించారా సార్? అతని టీమే ఇప్పుడు అతనికి సపోర్ట్ గా లేదు. ఏసీపీ ప్రత్యుమన్, ఇతన్ని నోరు ముయ్యమనండి, బ్రేక్ వేయమనండి. ఇతను ప్రోటోకాల్ మర్చిపోయారనుకుంటా. ఇలా ఎవరైనా డీజీపీతో మాట్లాడతారా? ఖచ్చితంగా కుదరదు సార్. కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే, వాడి తుపాకీలోంచి వచ్చిన ఆ బుల్లెట్ ఉంది కదా, అది రివర్స్లో రాదు సార్. సార్, ఎందుకు మీరు దయాన్ని నేరస్తుడిని నిరూపించాలని ఇంత తొందరపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అలా చేస్తే నిజమైన నేరస్తుడు తప్పించుకుంటాడు. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? దయాని ఇంకెవరో ఇరికిస్తున్నారా? వాడు దయా దగ్గర నుంచి గన్ను తీసుకొని అమ్మాయిని కాల్ చేసి, అంటే తిరిగి ఆ గన్నుని దయా చేతిలోనే పెట్టేశాడా?
ఒక్క నిమిషం మీరిప్పుడు ఏమన్నారు? నేను చెప్పేది అర్థం కావట్లేదా? దయా పాలు తాగే పిల్లాడు కాదు, ఒక ఫైల్ వాన్. అంత తేలిగ్గా అతని దగ్గర నుంచి గన్ను తీసుకుని ఎవరైనా కాల్చగలరా ఏంటి? దయానెవరో ఇరికించారన్నది కన్ఫామ్. కానీ దయాని ఇరికించింది ఎవరైనా సరే. కానీ ఆ రోజు వాళ్ళ క్రైమ్ సీన్కి దయానే వెళుతున్నాడు. మనం వెళ్ళలేదని ఎలా తెలుసు? సార్ ఆ రోజు క్రైమ్ సీన్కి నేను దయా సార్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టైంలో బ్యూరోలో మనం తప్ప ఎవరూ లేరు కదా. అప్పుడు బయట నుంచి ఒకళ్ళకి ఎలా క్రైమ్ సీన్కి దయా సార్ వెళ్తున్నారని తెలుసు? పూర్వి, మీరిద్దరూ రూపా ఇంటికి వెళ్ళడానికి ఎంతసేపు పట్టింది? సార్ దగ్గర దగ్గర 30 గంట. 30 గంట 45 మినిట్స్. ఒకవేళ దయాని ఎవరైనా ఇరికిచ్చాలి అనుకుంటే ఇంత తక్కువైన సమయంలో అన్ని ఏర్పాట్లు ఎలాగసలు చేసుంటారు? సమస్య ఉంది, ఇందులో ఏదో ఒక సమస్య ఉందే. ఎగ్జాక్ట్లీ ఏసీపీ ప్రత్యుమన్, ఇదే నేను చెప్తున్నాను. కానీ ఈ అభిజిత్ అనవసరంగా ఇతను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇతను చెప్పేదంతా నమ్మద్దు. సార్ నాకేమనిపిస్తుందంటే ఎవరో మనం మాట్లాడేవి వింటున్నారు. యు మీన్ టు సే ఎవరైనా టేబుల్ కింద దాక్కుని అంతా ఎవరికీ తెలియకుండా వినుంటాడని చెప్తున్నారా? వెరీ ఫనీ. అవకాశం ఉంది సార్, అవకాశం ఉంది. పంకజ్, ఆ నకిలీ అబ్బాయి వచ్చాడు కదా, వాడిని నువ్వెక్కడ మీటాయో, ఎక్కడ కూర్చున్నాడు? సార్ ఇక్కడ ఈ చోట కూర్చున్నాడు. ఇదిగో ఆ నేరస్తుడి చెవి. అంటే బ్యూరోలో ఒకడు బగ్గు పెట్టి వెళ్ళాడు, కానీ మీ ఎవ్వరికి దాని గురించి ఏమీ తెలియదు. సూపర్యా. సార్, ఆ నేరస్తుడు మనలో ఎవరినో ఒకరిని ఇరికించాలని ప్లాన్ చేశాడు. దయాకు బదులుగా నేను వెళ్ళుంటే నేను ఇరుకునుంటాను. కానీ దయా వస్తున్నది విన్న వెంటనే వాడు వెంటనే దయాని ఇరికించాలని ప్లాన్ చేశాడు. పూర్వి, నువ్వు దయతో వెళ్ళు. కానీ మీ అందరినీ చిక్కుల్లో పెట్టాలంటే ఈ ఆధారం ఉంది కదా, అదెలా దొరికింది? అటువంటి ఆధారం వాడికి ఒకే ఒక చోట దొరుకుతుంది. అదే చోటు. అభిజిత్, ఇప్పుడు నాకేమైనా జరగనివ్వు. బట్ నా కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటున్నావే, నీకేమైనా జరిగితే అప్పుడేం చేస్తాం? ఆ తర్వాత నన్ను నేనే క్షమించుకోలేను. ఏం మాట్లాడుతున్నావు మిత్రమా? ఫ్రెండ్ అని ఇలాగే మాట్లాడతావా? నీకు ఏమీ కాదు. రా, మనం వెళ్ళి నువ్వు నిర్దోషమని ప్రూవ్ చేద్దాం. అభిజిత్, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ నకిలీ అబ్బాయి మన బ్యూరోకి వచ్చి అక్కడ ఒక బగ్ పెట్టి అన్నీ తెలుసుకున్నాడు అంటే వాడు ముందే మనకు వ్యతిరేకంగా అన్ని ఎవిడెన్స్లు రెడీ చేసి పెట్టాడా? అయ్యుంటుందా? ఎగ్జాక్ట్లీ దయా. షూటింగ్ రేంజ్లో ఉండి మన బుల్లెట్స్ మొత్తం వాడు కలెక్ట్ చేసి ఉంచుకున్నాడు. డాక్టర్ సోలంకి గారు ఇక్కడికి ఎలా వచ్చారు? నువ్వే పిలిచావా? నువ్వేమంటావు దయా? నేను ఎలా ఉన్నా పిలుస్తాను. ఏం మాట్లాడుతున్నారు పిల్లలు? ఇలాంటి విషయాలకి సలోంకికి ఎవరు ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ సార్, మేము ఇక్కడే ఉన్నామని మీకెలా తెలుసు? అదా, మీ ఇద్దరికి నేను మార్చి ఫోన్ చేస్తున్నాను, కానీ స్విచ్ ఆఫ్లో ఉంది మీ ఫోను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, మీరిద్దరూ మీ ఫోన్ని ఆఫ్ చేసి పెట్టి ఇక్కడికే వచ్చారని నాకు అర్థమైంది. సార్, 2 ప్రశ్నలకు సమాధానం దొరికితే దయా నిర్దోషని మనం నిరూపించవచ్చు. సార్, ముందుగా దయా ఫైరే చెయ్యనప్పుడు గన్ పౌడర్ అతని చేతికి ఎలా వచ్చుంటుంది? ఇంకా రెండోది,
దయా గన్నుతో కాల్చలేదు కదా, మరి అతని బుల్లెట్తో రూపా ఎలా మరణించింది? అవును, అప్పుడు వెతుకుదాం. 2 ప్రశ్నలకి జవాబు వెతుకుదాం. సరే దయా, ముందు నాకు ఒక సమాధానం చెప్పు. నువ్వు ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వస్తువును ముట్టుకున్నావు? ఆ తర్వాత నువ్వు ఎక్కడంతా చేయి పెట్టావు? వెళ్ళిన వెంటనే నేను డోర్ బెల్లే కొట్టాను. సరేరా, అక్కడి నుంచే మనం ప్రారంభిద్దాం. ఇక్కడ ఏమీ లేదు బాస్. సరే దయ్యా, మీరు ఇక్కడ తప్ప మీరు ఎక్కడైనా చేయి పెట్టారా? పైనున్న రూపగారి డోర్ హ్యాండిల్. ఎస్ ఎస్ బాయ్స్, అభిజిత్, ఇక్కడి నుంచే దయా చేతికి గన్ పౌడర్ వచ్చింది. గన్ పౌడర్ ఈ నాబ్ మీదే ఎవరో పూసి పెట్టారు. ఇలా చూడండి, తెలుస్తుందా? దయా చేతిలోకి గన్ పౌడర్ ఎలా వచ్చిందన్న దానికి సమాధానం దొరికింది. ఇప్పుడు తర్వాత దయా గన్నుతో రూపా ఎలా చనిపోయిందో కనిపెట్టబోతున్నాం. కనిపెడదాం అభిజిత్, ఈ ప్రశ్నకి సమాధానం కూడా కనిపెడదాం. సరే, నువ్వు ముందు ఈ బెడ్ మీద పడుకో. సార్, నేను ఎప్పుడు సార్ నిద్రపోవడానికి వచ్చాను? అరే నాకు తెలుసయ్యా, ఈ ప్రశ్నకి సమాధానం కనిపెట్టాలంటే కాసేపు నువ్వు పడుకోవాల్సిందే. అప్పుడే రూపా బాడీలో ఆ బుల్లెట్ ఏ యాంగిల్ నుంచి వచ్చిందో తెలుస్తుంది. ఓకే. వెళ్ళు. సరే దయ్యా, నువ్వు తుపాకీ పేలేటప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే సార్, నేనిక్కడ ఇలాగే నిల్చున్నాను. సరే, నువ్వు చెప్పే ప్రకారం హంతకుడు ఎక్కడి నించున్నాడు? అక్కడ ఎదురుగా కర్టెన్ వెనకాల. అంటే నేను చూస్తున్నప్పుడు షూస్ కనిపించా. అంటే దీని వెనకాల నుంచి ఉండొచ్చు. సరే దయ, ఓ పని చెయ్. నువ్వు ఈ లేజర్ లైట్ని ఎక్కడైతే రూపా బాడీలో ఆ బుల్లెట్ తగిలిందో అక్కడ ఈ లేజర్ కొట్టి చూద్దాం, త్వరగా. లేదు బాస్, రూపా పైన ఈ యాంగిల్లో బుల్లెట్ తగిలే అవకాశమే లేదు. అలా అయితే సార్, అన్ని యాంగిల్స్లోనూ చెక్ చేసి చూద్దాం రూపాన్ వాళ్ళు ఏ యాంగిల్లో షూట్ చేశారని. ఏంటయ్యా అదే, ఎక్కడి నుంచి చూసినా 30 యాంగిల్ డిగ్రీ రావట్లేదే. ఖచ్చితంగా ఆ యాంగిల్ నుంచే రూపా మీద బుల్లెట్ తగిలింది. సార్, ఏంటి? రూపా కడుపులో బుల్లెట్ దిగింది. సో 30 డిగ్రీ యాంగిల్ రావాలంటే ఒకడు పైనుంచి కాల్చాలి. అంటే రూపా ఇక్కడ పడుకుంది, ఇంకా దయా నిలబడ్డ చోటుని కాదు, అక్కడి నుంచి చేతిని కొంచెం ముందుకు తీసుకొచ్చి కాలిస్తే అది 30 డిగ్రీ యాంగిల్ అవుతుంది. రైట్. అభిజిత్, ఆ రోజు రాత్రి నేను ఇక్కడ నుంచున్నాను, ఇక్కడే. హంతకుడు ఎదురుగా ఉంటే కనిపించేదిగా. కానీ నాకు తెలిసి హంతకుడు ఆ కర్టెన్ వెనకాలే నుంచున్నాడు.
కానీ ఎంత దూరం నుంచి కాలిస్తే ఆ యాంగిల్ రానే రాదు. ఖచ్చితంగా. యాంగిల్ ఇక్కడ నుంచే చూపిస్తుంది, సో ఇక్కడ నుంచే కాల్చి ఉండాలి. కానీ అభిజిత్ నేను చూశాను కదా, ఆ కర్టెన్ వెనకాల వాడి షూస్ కూడా ఉన్నాయి. వాడు ఇదిగో ఈ పైన నుంచున్నాడు. కానీ దయా అక్కడ నుంచి యాంగిల్ వచ్చే అవకాశం లేదు. 30 డిగ్రీ యాంగిల్ నుంచే కదా కాల్చారు. అక్కడ నుంచి కాలిస్తే ఇది రాదు. అవునవును. ఆ రోజు రాత్రి నేను చూసిందే చెప్పాను. అలా అయితే బుల్లెట్ ఎలా వచ్చింటుంది? పైనుంచా లేదా కింద నుంచి వచ్చింటుందా? ఏమిటి సౌండ్? లేదు, ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడే సౌండ్ వచ్చింది కదా. లేదు, ఇదేంటంటే మిషన్ స్టార్ట్ అయ్యే సౌండ్ లా ఏ ఉంది. మిషన్ ఏంటుంది? ఒకవేళ వాషింగ్ మిషన్ ఏంటి? బుల్లెట్. ఆ రోజు నైట్ ఈ గౌన్ సౌండే వినిపించింది. సేమ్ సౌండ్. ఈ బెడ్ లో ఒకవేళ ఏదైనా లేదు, నాకు ఒకలా వైబ్రేషన్ ఫీల్ ఉంది. ఏంటి? డాక్టర్ సోలంకి గారు, ఆ? మీకేం కాలేదుగా? నేను బానే ఉన్నా. మళ్ళీ షూట్ చేస్తున్నారు, మళ్ళీ షూట్ చేస్తున్నారు, మళ్ళీ షూట్ చేస్తున్నారు. ఎవరు షూట్ చేస్తున్నారు? దయా, ఒక్క నిమిషం. ఎవరు? ఇక్కడికి రా. నైట్ ఆ రోజు నిలబడ్డ చోటుకు రా. లేదు, అక్కడి నుంచి ఈ చోటుకి వస్తారు రా. ఇక్కడే ఏదో సమస్య, ఇక్కడే ఏదో ట్రిగర్ పాయింట్ ఉంది. ఆ రోజు రాత్రి ఇక్కడేగా ఉన్నారు. ఆ, అంటే నేను ఈ స్విచ్ని ఆన్ చేసిన తర్వాత నువ్వెప్పుడు ఇక్కడికి వస్తే అప్పుడు షూట్ చేస్తుంది. ఈ కార్పెట్ని కొంచెం తీద్దాం. దీన్ని లేపు. ఓ మై గాడ్. ఇదే బుల్లెట్ వచ్చిన రహస్యం. అంటే ఈ టైల్స్ ను సరిగ్గా తొక్కినప్పుడు ఫైర్ అవుతుంది. ఈ 30 డిగ్రీ ఒకటి పైనుంచి రావాలి, లేదా కింద నుంచి, బెడ్ కింద నుంచి. ఇక్కడ చూసారా? ఇదే ఆ మెకానిజం. దీనివల్లే గన్ షూట్ అవుతుంది. అంటే రూపా గారు నేను టైల్స్ మీద కాలు పెట్టేటప్పటికి ఆవిడ బోర్లా పడుకుని ఉండాలి. అందువల్లే నేను కాలు పెట్టిన బుల్లెట్ పేలింది, తిన్నగా కడుపులోకి దిగింది. రైట్. కానీ బుల్లెట్ పైనుంచి వస్తుందని మనం అక్కడ వెతుకుతున్నాం. కానీ ఎగ్జిట్ ఉండే లేదు, బుల్లెట్ లోపలే ఉంది. అందువల్ల మనం గుండు కింద నుంచి వచ్చింది, మనం దాని గురించి విచారించనే లేదు. 2 ప్రశ్నలకు సమాధానం దొరికింది. అంటే నువ్వు నిర్దోషమని అర్థమైంది. ఇది చేసింది ఎవరో గాని చాలా పెద్ద పథకం ప్రకారం చేశారు. ఒక సిఐడి ఆఫీసర్ చట్ట విరోధంగా ఇలా క్రైమ్ సీన్ కి వెళ్ళడం మంచి విషయం కాదు. సార్, నేను ప్రోటోకాల్ని అతిక్రమించానని తెలుసు, కానీ మేము డ్యూటీలో జాయిన్ అప్పుడు మాకు ఒకటి నేర్పించారు. అంటే అది పెద్ద ప్రోటోకాల్. అది నిజమైన నేరస్తుని పట్టుకోవడం. సార్, ఏంటి? నా గన్. థ్యాంక్ యూ. ఏ ఆగు. నకిలీ అబ్బాయిగా సిబిఐకి ఎత్తుకొచ్చావు. ఓ, అప్పుడు ఇవన్నీ నీ పనులేనా? గన్ రేంజ్ నుంచి బుల్లెట్ దాచి దయా సార్ని ఎందుకు పట్టించావు? బ్యూరో లోపల బగ్గు పెట్టావుగా. ఇవన్నీ నువ్వే చేసావా, ఎవరైనా చెప్పి చేసావా? నేను మీతో ముందే చెప్పాను కదా, నాకొచ్చిన కళ నిజమవుతుంది. ఈరోజు నేను ఆ కళలో నేనే చావడం చూశాను. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్ హేయ్, ఏయ్, వీడు విషం తాగాడు. వీడిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఒక్క యూజు లేదు. హీస్ డెడ్. అప్పుడు వీడుగా ఏది చేయలేదు, ఎవరో చెప్తే వీడు చేశాడు. వీడి మొబైల్ చెక్ చేద్దాం, ఏదైనా దొరుకుతుంది. అది సరే, వీడి చెప్పి అంతా చేశాడా?
సార్ హంతకుడు ఎవరిని కనిపెట్టాం. చెప్పండి సార్, మమ్మల్ని ఎందుకు పిలిచారు? అవును, ఇతన్ని ఎందుకు అసలు ఇంకా జైలుకి పంపించలేదు? నా చనిపోయిన భార్యకి న్యాయం దొరుకుతుందా లేదా? దొరుకుతుంది మిస్టర్ వివేక్, ఖచ్చితంగా దొరుకుతుంది. దానికి ముందు నిజమైన నేరస్తుని జైలుకు పంపాలిగా. ఆ హంతకుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మీరేం చెప్తున్నారు? ఈయన నా భార్య రూపాన్ని చంపలేదా? లేదు, నేను చంపలేదు. ఎవరో సిఐడి ఆఫీసర్స్ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ని దొంగిలించారు. అంటే రూపాన్ని చంపేసి ఆ నింద మా మీద వేశారు. సార్ కానీ మేమెవరు గన్ రేంజ్కి వెళ్ళలేదు సార్. అయితే హంతకుడు ఇక్కడ ఎలా ఉంటాడు? మీరెవరు వెళ్ళలేదు, నకిలీ అబ్బాయిని పంపించారు. దాని ద్వారా అనుకున్నది చేశారు. నకిలీ అబ్బాయి? ఎక్కడా నకిలీ అబ్బాయి? వాడిని పిలవండి. యాక్చువల్గా వాడు చనిపోయాడు. ఏమైంది హరీష్? చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. అబ్బాయి చనిపోయాడని విన్న వెంటనే ఎలా కష్టపడకుండా ఉండగలడు? మన సార్ బ్రదర్ కదా. సార్ ఇక్కడ చూడండి సార్, ఈ హరీష్ అలమారులో దొరికింది. అలాగా, ఇది మన నిజమైన సైంటిస్టు అభయ్ డైరీ. ఇందులో ఎన్నో ఇన్వెన్షన్స్ ఉన్నాయి. అంటే ఆ మంచం కింద ఉన్న మెకానిజం నిజమైన అబ్బాయి తయారు చేసింది. ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? ఇప్పుడు నీ పళ్ళ మెకానిజం పూర్తిగా మారిపోతుంది. అభయ్ సారు మా యొక్క ఐడల్. ఆయన చాలా మంచివారు. ఆయన నాకు, నా ఫ్యామిలీకి చాలా సహాయం చేశారు సార్. మేము ఎప్పటికీ ఆయనకు రుణపడే ఉంటాం. కానీ చట్టం అభయ్ సార్కి ఉరిశిక్షణ వేసింది. మాకు చాలా అన్యాయం అనిపించింది. వావ్, అద్భుతం. మీ ఇద్దరికి ఇది అక్రమంగా అనిపించిందా? నలుగురు అమాయకుల్ని అతను చంపాడు. ఫ్రెండ్ సుమిత్ ఫ్యామిలీని మొత్తాన్ని చంపాడు. ఇది మీకు ద్రోహం చేసినట్టుగా చెప్తున్నారు. సార్, స్మిత్ కుటుంబాన్ని ఆయన ఏం చంపలేదు సార్. ఆయన అమాయకుడు సార్. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్కి వెళ్ళారు సార్. మా సిస్టర్ వాళ్ళ ప్రాణాలు తీసుకుంది. ఒక అమాయకుడికి ఉరిశిక్షణ వేసింది. మమ్మల్ని విట్నెస్ చేసి మా స్టేట్మెంట్నే తలకిందులుగా మార్చి ఆయనకు వ్యతిరేకంగా మార్చేశారు సార్. జడ్జి గారు కూడా ఇదే చెప్పారు. అన్ని ఆధారాలు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయని ఆయనకి ఉరిశిక్ష పడుతుందన్నారు. కానీ సార్, అభయ్ సార్కి స్మిత్ కుటుంబాన్ని చంపాల్సిన అవసరం ఎందుకోసం ఉంటుంది సార్? మీరే చెప్పండి సార్, ఇది తప్పు కదా? అందుకని మేము ఒక ప్లాన్ చేశాం. ఒక సిఐడి ఆఫీసర్నే ఈ హత్యలోకి ఇరికించాలని. ఆ తర్వాత ఈ ప్రపంచమే వేడుక చూస్తుంది. హత్య చేసే ఉద్దేశమే లేని అతనికి ఆధారం లేకుండా శిక్షను విధిస్తారా అనుకున్నాను. ఈ పని మంచి పద్ధతిలో చేసుండొచ్చుగా. పిటిషన్ని ఫైల్ చేసుండొచ్చు. కానీ మీరిద్దరు ఒక అమాయకురాలి ప్రాణాలు తీశారు. నేనేమంత నిర్దోషి కాదు సార్. అభయ్ సార్ జైలుకు వెళ్ళగానే 2 నెలల్లో ఇంకొక పెళ్లి చేసుకునింది రూప. రూపానే సుమిత్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి కుట్ర చేసి అభిసార్ని జైలు పంపించింది. అప్పుడే తన రూట్ క్లియర్ అవుతుంది. డబ్బు గల వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని తన పెద్ద కేడి సార్. కానీ మీరిద్దరూ ఆ రూపాన్ని మాత్రం చంపలేదు. ఇన్స్పెక్టర్ దయా లాంటి వాణ్ణి, సిన్సియర్గా ఉండే ఒక ఆఫీసర్ని, తన పేరు మొత్తం మీరు చెడగొట్టారు. చట్టం మీకు కఠినమైన శిక్షని వేస్తుంది.